శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం 14 జూన్ 2024 అష్టమి రాత్రి 12 గంటల 4 నిమిషాల వరకు. ఉత్తర నక్షత్రం పూర్తిగా ఉన్నది. వర్జం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుండి 3 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు. మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం చదవండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. రాహు మహర్దశ శని మహర్దశ నడుస్తున్నవారు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆషాఢ దీపం ఒత్తులు. అమ్మవారి పూజల్లో దీపారాధనకి మంచి ప్రాముఖ్యత ఉన్నది. తమ తమ శక్తి అనుసారం అమ్మవారికి దీపారాధన చేస్తుంటాము. అందులో ఒకటి ఆషాఢ దీపం. ఇది అఖండం ఒత్తితో సమానమైనది. మేషరాశి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వృషభ రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. మిథున రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కర్కాటక రాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు. సింహరాశి క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కన్యారాశి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తులారాశి శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృశ్చిక రాశి సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. లీజు లైసెన్సు ఆలస్యం అవుతాయి. ధనస్సు రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. విభిన్నమైనటువంటి ఆలోచన విధానం ఒత్తిడికి గురి చేస్తుంది. మకర రాశి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. మీనరాశి ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక ప్రగతి పొందుతారు.